దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతనమైన అక్టోబర్ నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నెల ఒక వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూపుతూ ఉంటారు. సామెతలు 24 అధ్యాయము 16 వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేతును అని రాయబడి ఉన్నది. నీతిమంతులైన మనము దేవుని కొరకు జీవిస్తున్న సమయంలో అనేక రకమైన శోధనలు, పోరాటము, అవమానాలు, నిందనలు, వేదన, అనేక రకరకమైన సమస్యల్లో మనం బాధించబడుతున్న సమయంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా 7 మార్లు మనం పడినా తిరిగి లేతును అని ఆ నిరీక్షణ కలిగి, ఆ నమ్మకం కలిగి మనం జీవించవలసిందై ఉన్నది. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము నమ్మకాన్ని కోల్పోయి జీవితం మీదనే మనం విరక్తి పొంది అనేక సార్లు నా జీవితంలో నాకనే ఒక మంచి రోజులు, మంచి దినములు ఉంటుందా, నా జీవితంలో మార్పు ఉంటుందా అని చాలా మట్టుకు మనం ఆత్మీయ జీవితంలో సోలిపోయి వెనకబడిపోయి మనము అనేక సార్లు మనం కింద పడిపోతుంటాము. కానీ దేవుని లేఖనము మనల్ని బలపరిచే వాక్యమై ఉన్నది. దేవుడు తన వాక్యము చేత మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఎలా దేవుడు తన వాక్యము చొప్పున మనల్ని బలపరుస్తారని లేఖనాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు వాక్యము సెలవిస్తుంది. ఒక నీతిమంతుడు జీవితంలో అనేక రకమైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్, అనేక రకరకమైన సమస్యలతో మనం బాధించబడుతునేటప్పుడు దేవుని బలము, పరిశుద్ధాత్మ దేవుని బలము, యేసు ప్రభు ఒక పునర్ధాన శక్తియే మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి. ఎందుకంటే ఈ జీవితంలో ఎవరు మనకు సహాయం చేస్తారో లేదా కానీ దేవుని పునర్ధాన శక్తి మనలో రాగానే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేతును అని లేఖనం సెలవిస్తున్నది కదా. అందుకే మన యేసయ్య శక్తిని మనం పొందుకున్న ఎడల ఎటువంటి శ్రమలు ఉండినా కూడా మనం తిరిగి లేస్తాం అని ఆ నిరీక్షణ కలిగి మనం జీవించగలిగితే, ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని గురించి మీరు కలవరపడమాకండి, దేనిని గురించి బాధపడమాకండి. ఎందుకంటే ఆ తిరిగి లేచిన దేవుడు మనలో ఉన్నారు కాబట్టి, యేసు ప్రభు మనలో ఉన్నారు కాబట్టి నిరీక్షణ కలిగి మనం జీవించిన ఎడల తప్పకుండా మనము బలాన్ని పొందుకుంటాం, తప్పకుండా మనము తిరిగి జీవిస్తాం. ఎందుకంటే మన జీవితంలో నిరీక్షణని మనం కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి, మన జీవితంలో ఎటువంటి అవకాశం లేకుండా నాకనే ఒక బ్రతుకున్నదా, నాకనే ఒక జీవితం ఉన్నదా అని బాధతో, వేదనతో మీరు జీవిస్తున్నారా? ఈరోజు ప్రభు అయిన దేవుడు మనకు ఒక నిరీక్షణని దయచేస్తున్నారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేతును. మన జీవితంలో ఉన్న సమస్యల్ని మనము దాన్ని ఎదుర్కొని మన సమస్యని జయించడానికి దేవుడు శక్తినిచ్చి మనల్ని ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి మీరు కలవరపడకండి. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మీకు తోడై ఉన్నారు కాబట్టి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నారు. ఒక్క క్షణము మనమందరము తల వంచి మనం ప్రార్థిస్తాము. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఒక్క క్షణం మనం తల వంచి మనం ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా, కృపగలిగిన దేవ వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ నూతనమైన ప్రభా, అవును రాజా, అక్టోబర్ నెలలో మీరు మాట్లాడిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రభా బిడ్డల్ని ప్రభా మీరు బలపరచండి. నా ప్రియ సహోదరి సహోదరు ఎటువంటి సమస్యలతో బాధించబడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డల్ని ప్రభా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వదించి దీవించండి. ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించి ప్రభా, అవును రాజా, ప్రతి కుటుంబస్తుల్ని పేరు పేరున రాజా మీ పాదములో సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. God be with you. Amen.